ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామమున నా వందనాలండి. మొన్న అన్నయ్య విజయప్రసాద్ రెడ్డి గారు సెమినార్ పెట్టారండి. ఆ సెమినార్లో 4వ రోజున అన్నయ్య గారు కయ్యను గురించి, హేబేలు రక్తం గురించి మాట్లాడారండి. హేబేలు రక్తం గురించి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో అప్పుడు మొరపెడుతుంది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అన్నాడు. నీవు నేలను చేతిపరిచినోడు తన సారం నీక మీద నీకేదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవేందు. అందుకు కయ్యను అంటున్నాడు, నేను నా దోషశిక్ష నేను భరించలేంత గొప్పది, నేను ఈ ప్రదేశం నన్ను వెళ్ళగొట్టింది, నీ సన్నిధికి రాకుండా వెలువేబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనే ఉంటాను. కావున నన్ను కనుగొనేవాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అన్నాను. అందుకు యెహోవా అతనితో అన్నాడట, కాబట్టి ఎవడైనను కయ్యను చంపితే వాడికి ప్రతిదండన 700 కలుగుద్ది. అసలు ఈ శిక్ష అంటారండి దీన్ని. మీరు బాగా ఆలోచించండి. ప్రొటెక్షన్ ఎత్తున్నాడా, శిక్ష ఎత్తున్నాడా కయ్యన్ని? మీకు ఏం అర్థమవుతుంది? ఇది చదవండి, ఆ వచనంలోనే అసలు రహస్యం ఉంది. ఏమన్నాడు అక్కడ? ఎవడైనా కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన 700 కలుగునను. మరి ఎవడైనను కయ్యను కనుగొని అతని చంపకయుండినట్లు యెహోవా అతనికి ఏమేసాను? గుర్తేసాడట. ఏందయ్యా తప్పు చేసినాడు గుర్తులేస్తామేంటి నువ్వు? తప్పు చేసినాడు గుర్తేయడం ఏంటి నువ్వు? మళ్ళీ ఆయన్ని ప్రొటెక్ట్ చేయడం ఏంటి? గుర్తేసి మరి ఏం చేస్తున్నాడట? ఈ కయ్యన్ని ఎవరు చంపకుండా కాపాడుతున్నాడట. గుర్తేసి మరీ కాపాడుతున్నాడంటే దాని వెనకున్న అసలు పరమార్థం ఏంటి తెలుసా? అతని తమ్ముడి యొక్క రక్తము యొక్క స్వరము మా అన్నని చంపమని అనలేదు బిడ్డా. ఇది క్రైస్తవ ప్రపంచానికి తెలియవలసిన అద్భుతమైన సత్యం. అన్నయ్య ఏమన్నారంటే, చదివారు ఆదికాండం 4వ అధ్యాయం 10 నుంచి చదివారు. చదివిన తర్వాత అన్నయ్య ఏమన్నారంటే, అసలు ఇది శిక్ష అంటారా అంటున్నారండి. తర్వాత మరొకటి అంటున్నారు, ఇదేంటయ్యా తప్పు చేసిన వాడికి గురితేయడం ఏంటి అంటున్నారు. తప్పు చేసిన వాడికి గురితేయడం ఏంటి, ప్రొటెక్ట్ చేయడం ఏంటి అని అంటున్నారండి. అన్నయ్య మీరు చెప్పింది ఎలా ఉందంటే, తప్పు చేసిన వాడికి మర్డర్కి సంఖ్యలు వేయడం ఏంటి, వాడిని పోలీసులు బందోబస్తు సెక్యూరిటీ ఇచ్చి వాడిని తీసుకెళ్ళడం ఏంటి జైలుకి అన్నట్టు ఉందండి. కనిపిస్తుంది కదా ఇక్కడ బైబిల్లో. అది మీకు ప్రొటెక్ట్ చేసినట్టుగా ఉందా? అతన్ని కాపాడినట్టుగా ఉందా? శిక్షించినట్టుగా ఉందా? చదివారు కదా కరెక్ట్గా. అక్కడ ప్రతి వాక్యం తెలిసిపోతుంది కదా. అతన్ని శిక్షించినట్టుగా ఉంది కదా. అయినా దాన్ని మార్చి చెబుతున్నారండి మీరు. మీకు అర్థం కావట్లేదు ఆ వాక్యం. ఏమంటున్నారు మీరు? దాని వెనకాల ఉన్న అసలు రహస్యం, తన తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము చంపమని అనలేదు, ఇది సత్యం అంటున్నారు. అనలేదు, ఇది సత్యం అంటున్నారు. అంటే దేవుడు అసత్యం చెప్తున్నాడా? మీ ఉద్దేశం ఏంటంటే ఇది సత్యం అన్నారు. ఇక్కడ దేవుడు ఏం రాయించాడు? నీ తమ్ముని యొక్క దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? ఆదికాండం 4:10. అప్పుడు ఆయన దేవుడు కయీన్ అంటున్నాడు, ఏమని? నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. దేవుడు శాపాన్ని ఇస్తున్నాడు కదండి. ఎందుకు ఇస్తున్నాడు శాపాన్ని? దేవుడు శాపాన్ని ఎందుకు ఇస్తున్నాడు? అతని తమ్ముని యొక్క రక్తము నేల నుండి మొరపెట్టింది దేవుడికి. అందుకని దేవుడు యాక్షన్ తీసుకుంటున్నాడు. ఏమన్నాడు? నీవు శపింపబడిన వాడువు. ఇది శాపం కాదండి.
నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట ఇయ్యదు. ఇంత పర్టికులర్గా ఉంది కదండి. వ్యవసాయం చేసినప్పుడు ఆ వ్యవసాయం నీకు పండదరా, ఫలించదరా అన్నాడు. ఇది శాపం కదా. వ్యవసాయం పండదు అని చెబితే శాపం కాదంటారేంటి మీరు? నేలను దున్ని విత్తనాలు వేస్తే అది ఫలించకపోతే, నేలే పండకపోతే అది శాపం కదా. ఆహారం ఎలా వస్తుంది? భోజనం ఎలా తినాలైనా అతను? అది శాపం కాదంటారా? పర్టికులర్గా ఉంది కదా అన్నయ్య. మీరు ఎందుకు అలా మార్చి చెబుతున్నారు వాక్యాన్ని? నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఇందువనెను. భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరై తిరుగుతాడు. ఇది శాపం కాదంటారా? ఏంటండి, ఏం చెబుతున్నారు మీరు బైబిల్? అందుకు కయీన్ ఏమన్నాడు? దేవుడు యాక్షన్లోకి వచ్చాడు. దేవుడు మాటలు విన్నాడు, శపించాడు. దేవుడు ఏమని శపించాడు? నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువనెను. అందుకు కయీను ఏమన్నాడు? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఏమంటున్నాడు అన్నయ్య? కయీను ఏమంటున్నాడు? నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది. శిక్షించావు తండ్రి, బాబోయ్ నేను నువ్వు శిక్షించిన ఈ శిక్షకు నేను భరించలేను అంటున్నాడు. ఇంకా నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టేశావు. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేస్తావు అంటే ఇది శాపం కాదంటారా? ఏంటండి మీరు చెప్పేది? ఇదండి బాధ, ఇది సత్యం అంటున్నారా? అంటే దేవుడు చెప్పింది అసత్యమా? దేవుడు నేను శపించాను రా అని పర్టికులర్గా ఇందులో రాస్తే అది కాదు, దేవుడు శపించలేదు అని మీరు చెబుతూ ఇది సత్యం అంటున్నారు. అంటే దేవుడు చెప్పింది అసత్యమేనా మీ ఉద్దేశం? దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అంటే నీవు శపించే ఈ శాపానికంటే నేను చచ్చిపోవడం మేలు అన్నాడండి. అంటే ఎంత భయంకరంగా దేవుడు శపించాడో చూడండి. ఇంత పర్టికులర్గా దేవుడు చెబుతుంటే శపించలేదు, అది శాపం కాదు, అది ప్రొటెక్ట్ చేశాడు అని చెప్తున్నారు ఏంటండి మీరు? బైబిల్ అర్థమవుతుందా మీకు? ఏం చెప్తున్నారో అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఇదేనా మీ బాధ? ఇదేనా ఎవడో చెప్పండి చెప్తున్నానని చెప్తున్నారు మీరు? ఇది సత్యమా? అసత్యం చెప్పేస్తే సత్యం అంటున్నారు ఏంటండి? మీరు చెప్పేది అసత్యం, దేవుడు చెప్పేది సత్యం. దేవుడు చెప్పినట్టుగా మీరు మీ దగ్గరికి వచ్చి వేల కొద్ది ప్రజలు మీ దగ్గరికి వస్తే వాక్యాన్ని వక్రీకరించి చెప్పేస్తున్నారేంటి? బోధ మన ఇష్టానుసారంగా మార్చేయచ్చా? మిమ్మల్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుందండి. దేవుడు చెప్పింది కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది కూడా తీసివేస్తానన్నాడు. అలా ఉంది మీ పరిస్థితి. ఒకనాడు చెప్పారు, బాగుంది, ఆ తర్వాత బయటకు వచ్చారు, మీ ఇష్టానుసారంగా బోధ మార్చి చెప్పేస్తున్నారు. మా అన్నయ్యని ఇప్పుడు సడన్గా లేపేయి అని అనలేదు మహానుభావుడు హేబేలు. నీతిమంతుడు, నన్ను చంపితే చంపేశాడు తండ్రి, వాడు ఏమి చేశాడో వాడు ఎరుగడు, వాడిని క్షమించేయి నాన్న అని అడిగాడట హేబేలు. అందుకే ఆ నీతిమంతుడైన హేబేలు రక్తము మొరపెడుతోంది గనుకనే కయీనికి ప్రొటెక్షన్ వచ్చింది, లేకపోతే పేలిపోయేవాడు. కయీనికి సెక్యూరిటీ వచ్చింది, ఒక గురుతు పడింది. ఆ గురుతు పడటం వల్ల ఇక ఎవడు కయీనిని ముట్టడానికి వీలు లేదు. హేబేలును క్షమించమని మొరపెట్టాడు కనుకనే సెక్యూరిటీ వచ్చింది అంటున్నారు మీరు.
సెక్యూరిటీ చేసాడండి దేవుడు. మళ్ళీ ఏమన్నారు? ఇన్నాళ్ళు ఏమనుకున్నాం బైబిల్ చదివేటప్పుడు? హేబేల్ రక్తం మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? మా అన్నయ్య నాకు బతుకున్నాడు అని చంపేయి, ఆడు మాత్రం బతుకుండాలా, నేను సావాలా? ఇంత చండాలంగా ఆలోచించాం బైబిల్ని. తప్పు 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 తప్పు. మార్చేయండి, పద్ధతి మార్చండి, ఆలోచన మార్చండి, పరిశోధన పెంచండి. మీ స్టాండర్డ్స్ ఇంకా పెరగాలి. అది కాదు అక్కడ. అందుకే యేసు ప్రభువుతో పోలిక పెట్టాడు దేవుడు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. కయ్యన్ని కాపాడింది చచ్చిపోయిన తమ్ముడే. అంతకుముందు బైబిల్ చదివేటప్పుడు హేబేలు రక్తం మొరపెడుతుంది, తప్పు 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 అంటున్నారేంటి? అది తప్ప? ఎవరిని తప్పు అంటున్నారు మీరు? దేవుణ్ణి తప్పు అంటున్నారా? దేవుని తప్పట్టుతున్నారా మీరు? హేబేలు రక్తము మొర్ర పెడుతుంది అని దేవుడు రాయిస్తే, ఆ మొర్రను గూర్చి దేవుడు యాక్షన్ తీసుకుంటే, ఆ మొర్రను బట్టే దేవుడు కయీనును శిక్షిస్తే తప్పు 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 అంటున్నారండి మీరు. అంటే దేని తప్పు పడుతున్నారు? దేవుని తప్పు పడుతున్నారా? ఇది తప్ప దేవుడు రాయించింది? తప్పు 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 మార్చేయండి అన్నారు. ఏం మార్చాలి? బైబిల్ మార్చేయాలా? ఆలోచనలు మార్చేయండి, పద్ధతులు మార్చేయండి. మీ ఇష్టానుసారంగా ఆలోచించేస్తున్నారు, మీ ఇష్టానుసారంగా తప్పుగా వక్రీకరించి చెబుతున్నారు బైబిల్ని. పర్టికులర్గా రాసి ఉంది. ఏమన్నారు మీరు? హెబ్రీ 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు యేసు రక్తం దగ్గరికి మనం వచ్చాం. అంటే హేబేలుది శ్రేష్టముగా పలికే రక్తమే కదా అంటున్నారు మీరు. అవును, హేబేలు రక్తం శ్రేష్టంగా పలికింది. ఏమన్నాడు? రక్తం ఏమని మొరపెట్టింది? 10 నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఏమని? నా తమ్ముడు నన్ను చంపేశాడు అని. అది తప్పండి? తప్పు కాదు కదా. అది శ్రేష్టమైన పలుకే కదా. నిజం చెప్పాడు, నిజం శ్రేష్టమైనది కదా. కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ, వాతకు వాత. ఇది అన్యాయమా? కాదే. ఇది ఆజ్ఞాతి క్రమమా? కాదే. ఇది న్యాయమే, ఇది శ్రేష్టమే, శ్రేష్టంగా పలికే మాటే. మరీ శ్రేష్టం. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప త్రిప్పు, నీ శత్రువుని ప్రేమించు. మరీ శ్రేష్టం. అంటే దీన్ని పట్టుకొచ్చి అది తప్పంటారేంటి? బైబిల్ ఎక్కడన్నా ఒక వాక్యం మరొక వాక్యాన్ని తప్పు పడుతుందా? లేదు కదా. అయినా పర్టికులర్గా ఉందండి. పర్టికులర్గా ఉన్నదాన్ని మీరు తప్పు పడుతున్నారేంటి? తప్పు చెప్పేస్తున్నారేంటి? హేబేలు రక్తము మొరపెట్టింది, నేల నుంచి మొరపెట్టిందని దేవుడు యాక్షన్ తీసుకున్నాడు, దేవుడు శిక్షించాడు. శిక్షిస్తే మీరు కాపాడాడని చెప్తున్నారేంటి? అన్నయ్య మీరు చెబుతున్నది తప్పు. ఇది మార్చుకోండి. మరొకసారి చూడండి బైబిలు. అంతకుముందు యూనివర్సిటీలో విన్నారు కదా, ఒకసారి ఆ బుక్స్ రెఫర్ చేయండి, ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. సత్యం 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 అని తప్పు చెప్పేస్తున్నారు మీరు. సత్యమే చెప్పండి, బాగా చెప్పండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. మరలా మీ సంఘంలో చెప్పండి. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ కదా ఇంచుమించు 1000 కొలది ఉన్నారు మీ దగ్గర. వాళ్ళకి చెప్పారు, తప్పు చెప్పారు. బోధకుడిగా ఏదైనా ఒకటి తప్పు చెప్పేస్తే అది తర్వాత సరి చేసుకుని మొన్న నేను తప్పు చెప్పాను, అది కాదు, ఇది కరెక్టు అని కరెక్ట్ చేసి చెప్పండి. అలా మీరు మీ తప్పుని దిద్దుకొని మరలా
కరెక్ట్గా చెబుతారని ఆశిస్తూ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.